లోకేష్ స్పందించినంత వేగంగా అధికారులు స్పందించలేకపోతున్నారు. దుర్గగుడిలో మంచినీళ్ళు రావట్లేదు, అక్కడ పెట్టినటువంటి స్టీల్ ట్యాంకర్లో మంచినీళ్ళు రావట్లేదు. దాంతో భక్తులు చూసి చూసి తట్టుకోలేక ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ని నారా లోకేష్కి ట్యాగ్ చేశారు. ఆయన ఇమ్మీడియట్గా స్పందించారు. ఇక్కడ సుజనా చౌదరిని ట్యాగ్ చేశారు, లోకేష్ని ట్యాగ్ చేశారు. సుజనా చౌదరి మరి రోజులో కాస్త తీరుకున్నప్పుడే చేస్తారేమో ఆయనకి పట్ల, కానీ లోకేష్ వెంటనే స్పందించి ఈవోకి మెసేజ్ చేస్తే ఈవో వెంటనే దాన్ని పరిష్కరించారు. ఏంటయ్యా తేలిందంటే ఆ జస్ట్ దాంట్లోకి వెళ్ళే వాల్వ్ మూసేశారు. మంచినీళ్ళు ఆ ట్యాంకులోకి పడే వాల్వ్ని మూసేశాడు ఎవడో, దాంతో నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్లు లేక భక్తులు అల్లల్లాడారు. వాస్తవంగా చెప్పాలంటే దీని వెనకాల కుట్ర ఉంటుంది. అందులో నీళ్లు ఉన్నంతసేపు షాపుల్లో తాగరు, బాటిల్ కొనుక్కోరు. అందులో నీళ్లు ఆపేస్తే తాగుతారు. కాబట్టి ఎవడో కావాలని కుట్రపూరితంగానే ఆపేసి ఉండాలి, లేదా ఒళ్ళు బద్దకం వేసినటువంటి ఉద్యోగి ఎవరో వాళ్ళు తిప్పి కడిగేసిన తర్వాత వాళ్ళు తిప్పకుండా వదిలేసి ఉండాలి. వాళ్ళతో కట్టేసేసి కడుగుంటాడు, ఆ తర్వాత వాళ్ళు తిప్పడం మర్చిపోయి ఉంటాడు. దాంతో జరిగింది. బట్ లోకేష్ స్పందించినంత వేగంగా వీళ్ళు స్పందించలేకపోవడం విచిత్రం.